అమ్మా, నీ రూపాన్ని ఇలా ఫోటోలో చూడ్డం తప్ప నేను చూడలేదు. ధైర్యానికి ఒక రూపం ఉంటే అది నీలా ఉంటుందని అందరూ అంటున్నారు. కానీ నీ కూతుర్నైన నేను భయానికి ప్రతిబింబంలా మారాను. అమ్మమ్మ కాలు నొప్పి అనగానే తట్టుకోలేక ఏదో చెయ్యబోయి బావతో తిట్లు తిన్నాను. నాకు నీలా ధైర్యం వచ్చేలా చెయ్యి. నువ్వే నాకు తోడుగా రా అమ్మా. ఏమైందండి? జయసింహ జయసింహ, నువ్వేంటి ఇక్కడున్నావు? వదినా, మీరు మర్చిపోయినట్టున్నారు. మా అన్నయ్య అంటే మీతో వివాహం అయ్యాక మీతో పాటు ఉంటున్నాడు, కానీ నేను ఇక్కడే ఉంటున్నాను కదా. బహుశా మర్చిపోయినట్టున్నారు. ఇదే మా ఇల్లు వదినా. వదిన మీ ఇంటిని చూసి చాలా ఏళ్ళయింది కదా, అందుకే గుర్తుపట్టుండదు. ముందు కార్ డోర్ తీయండి. అదేంటి వదిన, ఇంటిదాకా వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్తానంటారేంటి? పైగా ఇదేమన్నా పరాయి ఇల్లా? మనిల్లే కదా. మనిల్లు కాదు, ఇది కేవలం నీ ఇల్లు. నీ ఇల్లు మాత్రమే. నీకెంత ధైర్యం జయసింహ! నాకు ఈ ఇల్లన్నా, ఈ ఇంట్లో మనుషులన్నా అసహ్యం అని తెలిసి కూడా నన్ను ఇంట్లోకి రమ్మని ఆహ్వానిస్తున్నావా? అలా అంటావేంటి వదిన? ఈ ఇంటి మనుషులే అసహ్యం అంటే ఈ ఇంటి వారసుడైనా మా అన్నయ్యను పెళ్లి చేసుకోలేదా? అతనితో ఇన్నేళ్లుగా కలిసి ఉండట్లేదా? జయసింహ!